ప్రేమమైన దయగల ప్రభా నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మా సహోదరుడు రాజారావు గారు ప్రభా వారి యొక్క జీవితం ఒంటరిగా ఉన్న వారిని ప్రభా కుటుంబంగా కట్టి ప్రభా మరి ఈనాడు 2011 నుంచి ఈనాటి వరకు ఆయన 14 సంవత్సరాలు ప్రభా మీరు ఎక్కడైనా భద్రపరిచిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నావు. వారిని ప్రేమించినటువంటి ముగ్గురు బిడ్డ బట్టి మేము వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా సోదరు చేస్తున్న ఉద్యోగాలు సోదరుల పెళ్లి పనులు రెండు విషయాలు మీకు ఎంతగానో తోడుగా ఉంటుంది. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన విధానం బట్టి ఈ వందనాలు తెలియజేస్తూ ఈ కుమారుడిగా ప్రభుత్వం నిలబెట్టి వాడుకోమని వీటితో మాట్లాడమని ఈ పరిశుద్ధంగా నామని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 2వ సమూయేలు 7వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వచనము. నీ దాసుడన దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. దేవునికి స్తోత్రం. ఏమని దావీదు రాజు మనవి చేస్తున్నాడంటే నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవించి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు దేవుణ్ణి ఏమని అడిగాడంటే, ప్రభువా నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది, నన్ను ఇంత హెచ్చులోకి తీసుకుని రావడానికి నేను ఏ పాటి వాడిని దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుడితో మొరపెట్టుకున్నాడు. ఇంత హెచ్చుగా చేసావు నన్ను, కానీ నీ దృష్టికి కొంచెమే అని దేవుడి యొక్క సన్నిధిలో మొరపెట్టుకున్నాడు. మొరపెట్టుకున్నప్పుడు దావీదు మహారాజు దేవుడి గురించి ఏమంటాడంటే ఆ యొక్క 7వ అధ్యాయము 2వ సమూయేలు 7వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒకడు లేడు. మేము వినిన దాని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడును లేడు. అంటే ఇంత గొప్పగా దేవుని శుద్ధించాడు, నమ్మాడు, విశ్వసించాడు. కాబట్టి మళ్ళీ 25వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడంటే, దేవా యెహోవా నీ దాసుడునగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్టు దృఢపరిచి సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వతమేమో కలుగునట్లును నీ దాసుడిని నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఏమనండి దేవుడు ఏమన్నాడు, నీ యొక్క కుటుంబము నా సన్నిధిలో ఉంటుంది అన్నాడు. ఈ మాటని స్థిరపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఏ మాట? ప్రభువా నీవేదైతే మాట పలికావో ఆ మాటను నీవు స్థిరపరచు ప్రభువా అన్నాడు. ఈ రోజున మనం ఏమని ప్రార్థన చేస్తామంటే, పిల్లలకి ప్రభువా మనం కుటుంబం గురించి ప్రార్థన చేయమని చెప్పాం. మాకు డబ్బులు ప్రభువా, మేము ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి ప్రభా, ఏసీ కొనుక్కోవాలి ప్రభా, కారు కొనుక్కోవాలి ప్రభా, ఈ ప్రార్థన నేర్పుతాం చాలా మంది తల్లిదండ్రులు. డాడీ మనకు ఆ కారు కావాలి, ప్రార్థన చేయలే కారు కోసం అంటారు. అంతేగాని మమ్మీ డాడీ కోసం, అమ్మ కోసం ప్రార్థించి, డాడీ కోసం ప్రార్థించి, డాడీ డ్యూటీకి వెళ్ళి డాడీ కోసం ప్రార్థించి, అమ్మ పనికి వెళ్ళింది అమ్మ కోసం ప్రార్థించి, అమ్మ కార్యం బాగలేదు అమ్మ కోసం అని నేర్పించే విధానం కావాలి ఈ రోజుల్లో. ఎందుకంటే ఇక్కడ దావీదు మహారాజు కుటుంబం కోసం దేవుణ్ణి వేడుకున్నాడు. ఇప్పుడు భార్య భర్త కోసం ప్రార్థన చేస్తుంటే పిల్లలు కూడా ప్రార్థన చేస్తాడు. భర్త భార్య కోసం ప్రార్థన చేస్తుంటే పిల్లలు కూడా ప్రార్థన చేస్తాడు. మా బుడ్డవాడు ఏం చేస్తూ ఉంటాడంటే ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నన్ను దీవించండి, అక్కను దీవించండి, అమ్మని దీవించండి. వాడు రోజు నా పేరు చెప్పండి. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అడిగి చెప్పింది, ఎరా నేను ఉన్నాను గారా నా కోసం ప్రార్థన చేయాలి అంటే అప్పుడు డాడీని దీవించుకోవాలి. అంటే పిల్లల యొక్క విధానంలో మనము స్లోగా వాళ్ళకి మన కుటుంబం ఏంటో నేర్పించాలి.
డాడీ, అమ్మ, అక్క, నేను అని ఆడికి కుటుంబం అంటే ఎవరు అని తెలియాలి. తెలిసినప్పుడు ఒక్కొక్కరి కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇప్పుడు భార్య ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నెరవేర్చుకుంటారు. ఈ రోజున దావీదు మహారాజు రియలైజ్ అవుతున్నాడు. దేనికి రియలైజ్ అవుతున్నాడంటే, దేవుడు తనని ఎంతగానో, ఏవాడు ఒక మాట ఇచ్చావు కదా, నీ సన్నిధిలో నా కుటుంబం ఉంటుందని, ఆ మాటని స్థిరపరచు ప్రభువా అని 26వ వచనంలో అడిగాడు దేవుడిని. 2 సమూయేలు 7:26. మళ్ళీ 28వ వచనంలో కూడా అది అడిగాడు. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము, ఈ మాట సత్యము, ఇది నువ్వు దేవుడు గనక ఇవే సెలవిచ్చి. మళ్ళీ రెండోసారి జ్ఞాపకం చెప్తుంది దేవుడికి. ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం చెప్తుంది ఏమని? ఆ 29 2 భాగాలుగా విడదీయాలి. 2 భాగాలుగా విడదీయాలి. మళ్ళీ ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాడు, దయచేసి నీ దాసుడని నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు అని మనవి చేసుకున్నాడు. తర్వాత ఇక్కడ ఏమైంది? ఆ కార్యం జరిగింది, చూశాడు కనుక ఏమంటున్నాడు? నీవు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అన్నాడు. అంటే ఇది ఒక ఆశీర్వదింపబడేటువంటి కుటుంబము. ఇదేం పెట్టారా? నేను సంఘంలో చూసినప్పుడు ఎందుకంటే ఎన్నో కుటుంబాలు చూశాను, కానీ మీ కుటుంబాన్ని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతూ ఉంటాను. ఎందుకంటే కుటుంబ యజమాని ఎలాంటి సిగ్గుపడకుండా సహోదరుడు. చాలా మంది పురుషులు సంఘంలో పాట పాడాలన్నా ప్రార్థన చేయాలన్నా సిగ్గుపడతారు. నిజంగా ఆయన ఒక సిఆర్పిఎఫ్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ కూడా తనను తాను తగ్గించుకుని, పిల్లవాడి వల్ల తగ్గించుకుని ముందుకొచ్చి కూర్చుంటారు. అసలు నిజంగా ఆ తగ్గింపుదనం చూసి నాకు అసలు ఆ గుండెలు కరిగిపోతూ ఉంటాయి. అంటే ప్రభువా, సహోదరికి ఇంత తగ్గింపుదనం ఇచ్చామని చెప్పేసి నేను దేవుని ఎంతో స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే నేను నేర్చుకోవడానికి కూడా ఒక మంచి ఆదర్శమైన సహోదరుని నా ముందు కూర్చోబెట్టావు ప్రభువా. నిజంగా ఇప్పుడు నేను పెట్టారా సహోదరుడు. అలాగే మళ్ళీ సహోదరి కూడా పిల్లలు పెంచే విషయంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ప్రార్థన చేయటం, టైంకి చర్చికి రావడం, ఇవన్నీ కూడా ఒక పట్టుదల, పోరాటం. దేవుళ్ళు నా బిడ్డలు ఉండాలి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా పిల్లలు పెంచడంలో, అంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో నా బిడ్డలు ఉండాలి. అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడు? 144 కీర్తనలు, మా కుమార్తెలు నగరటువంటి మూల స్తంభం లాగా ఉన్నారన్నాడు. అంటే ఇది ఇక్కడ కుమార్తెలు అన్నాడు. వారికి నిజంగా 2 కుమార్తెలు. పొడుగు సంగతి పక్కన పెడితే 2 కుమార్తెలు కూడా అదే విధంగా ఉన్నారు, మూల స్తంభాలు లాగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కుటుంబం అంతా కూడా ఈ రోజుల్లో చూస్తే కుటుంబంగా దేవుని సన్నిధిలో వాడబడుతుంది. ఎవరంటే వీరి కుటుంబం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇటు రీతిగా దేవుడు ఈ కుటుంబాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. నీవు ఆశీర్వదించితే అది ఎన్నటన్నటికీ ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఇది ఆశీర్వదించబడిన కుటుంబం కదా? ఆశీర్వదించబడినటువంటి కుటుంబం. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఆ కుటుంబం దినదినము కూడా వర్ధిల్లుతూ ఉన్నది. మరి మన కుటుంబాలు ఈ రోజున కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే ప్రభువులో ఉండాలి. ప్రభువుతో అంట పెట్టుకుని ఉన్నటువంటి కుటుంబము ఎప్పటికీ వర్ధిల్లుతూనే ఉన్నది. అకులా ప్రిస్కిల్లా ఏం చేశారు అంటే, పౌలు గారు పరిచర్య చేస్తూ ఉంటే పౌలు గారికి ఆహారం పెట్టారు. ఆహారం పెట్టి ఆయన పరిచర్యలో, ఎందుకంటే వీళ్ళ వృత్తి ఏంటంటే డేరాలు పుట్టుకోవడం, పౌలు గారి వృత్తి కూడా డేరాలు పుట్టుకోవడం. సో అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు డేరాలు పుట్టుకుంటున్నారని పౌలు వారికి సువార్త చేసినప్పుడు వారి గురించి తెలుసుకొని వారితో ఉండటానికి వాళ్ళు ఆశ్రయం కల్పించారు. ఆశ్రయం కల్పించడమే కాదు, ఆయనకి అన్ని వస్తువులు సమకూర్చి వారి ఇంటిలో ఉండి సువార్త చేయడానికి అవకాశం కల్పించారు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్లో ఒక ఆదర్శవంతమైన కుటుంబం ఏంటంటే అకులా ప్రిస్కిల్లా కుటుంబం. వీరు దేవుని యొక్క సేవకుడు పౌలును ఎంతగానో ప్రోత్సహించారు.
తోడుగా ఉన్నారు. సహాయం బాధల్లో, కష్టాలు, దుఃఖంలో ఆయనతో పాటు పరిచర్యకి వెళ్ళారండి. సేవకులతో పాటు నడిచారు వాళ్ళు. సో అదేవిధంగా ఈ రోజున మీరు కూడా నేను అతి తక్కువ సమయంలో మరి మనం అయినప్పటికీ కూడా ఎక్కడ ప్రార్థన అక్కడికి వస్తారు. నిజంగా అది చాలా సంతోషం అండి. ఆ విధంగా దేవుడు మీరు ఆ సేవకులతో పాటు సంఘములు యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవడానికి దేవుడు మీకు శక్తినిచ్చాడు, ఆ తలంపునిచ్చాడు, ఆ యొక్క పట్టుదల ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా విరివిగా మీ కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో సంఘములు విరివిగా వాడబడి మనసారా కోరుకున్నాను. ఎందుకంటే ఇది ఒక ఆశీర్వదించబడినటువంటి కుటుంబము. అబ్రహాము యొక్క సంతానాన్ని సముద్రపు ఇసుకరేణి వల్లే ఆశీర్వదించాడు. యోబు యొక్క కుటుంబాన్ని పోగొట్టుకున్న దానికి రెండంతలు ఇచ్చాడు. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఇది యెహోవా కట్టినటువంటి కుటుంబము. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఏమనాలి? నేనును నా కుటుంబమును. మీరు ఎవరు సేవిస్తారో సేవించుకోండి, నేను నా కుటుంబము యెహోవాని సేవిస్తామని యెహోషువ ఈ విధంగా చెప్పాడు. అంతగా తీర్మానం చేసుకున్నారు. చాలా సంతోషిస్తూ ఉన్నా ఆ విషయంలో. ఎందుకంటే వివాహం విషయంలో మరి ఏ అడ్డంకులు వచ్చినా అన్ని ఎదుర్కొని మరి దేవుడితో పోరాడి మరి ఒక గొప్ప భర్తను సంపాదించుకున్నారు మీరు. అన్ని విషయాల్లో దేవుడు మీకు తోడుగా నడిపించాడు. ఆయన ఉద్యోగ విషయంలో తోడుగా ఉన్నాడు, వివాహ విషయంలో తోడుగా ఉన్నాడు, బిడ్డల విషయాల్లో తోడుగా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి లోకం వైపు చూడకుండా మనుషుల వైపు చూడకుండా ఈ రోజున మీరు దేవుని వైపు చూశారు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా బ్రదర్ మాకేముంది బ్రదర్ అంటారేమో, కానీ ఈ ఆనందం వేరు. ఇది యథార్థమైనటువంటి జీవితము. ఇదేం బిడ్డలారా, అన్ని విలాసవంతమైన భవనాల్లో ఉండి సోఫాల్లో కూర్చుంటూ సుఖాలను చూస్తూ ఇదేదో కుటుంబం అనుకుంటాం. కానీ అలాంటి కుటుంబాలు ఈ రోజున శాంతి లేదు, సమాధానం లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఫోన్లో బిజీ అయిపోయారు. ఇది ఈ కుటుంబము ఈ రోజుల్లో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మరి ఈ రోజున నేను చూస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లల్ని పెంచే విషయంలో తల్లిదండ్రులు అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఉండే విధానంలో పిల్లలకి. ఎందుకంటే ఈ రోజున నేను వాడిని ఒక కాస్ట్లీ రెస్టారెంట్కి తీసుకెళ్ళి భోజనం పెట్టించాడు అనుకోండి, వాడి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మా పిల్లోడు కూడా అక్కడికి వెళ్ళడానికే ట్రై చేస్తాడు. ఎవరు నడిపించారు వాడిని? డాడీ నడిపించాడు. రేపు పొద్దున కొడుకు నడుస్తాడు. ఈ రోజున డాడీ తాగుబోతు అయితే కొడుకు కూడా తాగుబోతు అవుతాడు. అంటే పాపం ఎవరు నేర్పిస్తున్నారు? తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు. ఈ రోజున ఆ పాపాన్ని ఆఫ్ చేసి, శాపాన్ని ఆఫ్ చేసి ప్రభువు కొరకు ప్రభుని యొక్క సన్నిధిలో ఉండడానికి మీరు తీర్మానం చేసుకున్నారు. యెహోషువ నిజంగా ఈ సన్నిధిని నా కుటుంబము ఆశీర్వదింపబడినట్లు దాన్ని ఆశీర్వదించమని, ఎల్లప్పుడూ నీ సన్నిధి ఉన్నట్టుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించమని దావీదు మహారాజు ప్రార్థన చేశారు. నేను అదే విధంగా ప్రార్థించాను, మీరదే ప్రార్థించాను. అంతేగాని గొప్ప గొప్ప బిల్డింగ్లు ప్రభువా, ఆస్తులు ప్రభువా అని కోరుకున్నాం అనుకోండి, ఏదీ శాశ్వతం కాదు. భూమి మీద కుటుంబంలో ఉండాల్సింది ప్రేమ. ఎందుకంటే భార్య ప్రేమను పంచితే ఆ కుటుంబము పిల్లలతో పంచాలి, భర్తతో పెంచాలి. ప్రధాన పాత్ర ఎవరిది? భార్య. కుటుంబంలో ప్రధాన పాత్ర భార్యది. అందుకే దేవుడు కూడా ఈమెకు ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. హోమ్ మినిస్టర్. చాలా మంది మినిస్టర్ ఉంటారు, కానీ ఈ మినిస్టర్ ఎవరండి? హోమ్ మినిస్టర్. ఏమి చెప్పిందే, ఏమి వండిందే అందరు తినాలి, ఏమి చెప్పిందే అందరూ చేయాలి. అంటే కీలకమైన బాధ్యత ఎవరికి ఇచ్చారు? ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నాడు, కానీ అన్ని చేసేది ఎవరు? హోమ్ మినిస్టరే. సో ఇప్పుడు స్టేట్ లెవెల్ జరిగిందనుకోండి, చీఫ్ మినిస్టర్ని ఎవరు అడగరు. ఎవరు అడుగుతారు? హోమ్ మినిస్టర్ అనిత గారు అడుగుతారు. ఆ విధంగా కుటుంబం యొక్క బాధ్యత అనేది చాలా కీలకమైనది. ఈ బాధ్యతను అంటే ఒక పక్కన భర్త యొక్క అవసరాలు చూడాలి, పిల్లల యొక్క అవసరాలు చూడాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. యెహోవా ఇల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాసము. ఇది యెహోవా కట్టినటువంటి ఇల్లు.
ఇది యెహోవా కట్టినటువంటి ఇల్లు. కాబట్టి దీన్ని ఎవరు కూడా పడదోయడానికి వీల్లేదు. మనం మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనం చూస్తాం. దేవుడు జతపరిచిన వారిని వేరుపరచకూడదు. ఎవరు కూడా వేరుపరచలేరు. అక్కడ మార్కు సువార్త 10:9 చూడండి. మార్కు సువార్త 10:9. మార్కు సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పాడు. అంటే ఇక్కడ ఈ కుటుంబాన్ని ఎవరు కట్టారు? దేవుడు కట్టారు. దేవుడు కడితే ఇక మనుషులు దీన్ని వేరు చేయగలరా? వేరు చేయలేరు. అంటే ఈ కుటుంబములో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కార్యములు ఈ గృహంలో జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇది యెహోవా కట్టినటువంటి ఇల్లు. దేవుని బిడ్డలారా, దేవుడు కట్టినటువంటి ఇల్లు ఇది. మనం ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనుల్లో ఉంటాం. కానీ దేవుడే ఆ కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఒక కుటుంబంగా కట్టాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దీని యొక్క నరులు ఎవరు కూడా వేరుపరచలేరు, కూలగొట్టలేరు. ఎందుకంటే వాళ్ళు దేవుడితో కట్టపడ్డారు. దేవుడు కట్టే కుటుంబాన్ని ఎవరు కట్టారు? దేవుడు కట్టాడు. దేవుడు కట్టేంటే మనం ఎవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. ఇది అప్పుడు ఈ కుటుంబం ఎవరు సాక్ష్యం ఉంటుంది? దేవునికి సాక్ష్యంగా ఉంది. అప్పులా తీసుకొని ఏ విధంగా ఉన్నారు, మరి ఆ విధంగా ఎలిజబెత్ అమ్మ జకర్యా ఏ విధంగా ఉన్నారు. వాళ్ళు నీతిని విడనాడలేదు. నీతిని పట్టుకుని కష్టంలో దుఃఖంలో కూడా దేవుని అంటి పెట్టుకుని వారు దేవుని యందు నమ్మిక ఇచ్చి ఉంటారు. ఎందుకంటే ఇది యెహోవా కట్టించినటువంటి ఇల్లు. ఆయన కట్టించకపోతే చాలా మంది మ్యారేజ్లు చేసుకుంటారు. కానీ ఇవేవి కూడా ఈ రోజుల్లో నిలవట్లేదండి. నిలవట్లేదు. ఈ మ్యారేజ్ ఏంటంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్ అంటారు. కాంట్రాక్ట్ అంటే ఏంటి? కొన్ని సంవత్సరాలు. నిజంగా నేను చూసుకున్నాను. ఒక అతను మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్య విడిచిపెట్టారు. వాళ్ళ పిల్లలు పొందుతాడు. ఇంకో ఆమె చేసుకుంటే ఆమె ఏమంటదంటే, ఆ పిల్లలు నీ పిల్లలు, యువర్ చిల్డ్రన్. వాళ్ళకి ఏమని చెప్పుద్ది? యువర్ డాడ్. అసలు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఒక స్టెప్ మదర్ అయినా కానీ పిల్లల్ని తన సొంత పిల్లలుగా చూస్తుంది. పాశ్చాత్య దేశాల్లో ఏం చెప్తారంటే, డేవిడ్ యువర్ చిల్డ్రన్ అంటారు. డేవిడ్ యువర్ చిల్డ్రన్ ఆర్ వెరీ నాటీ అంటారు. ఎవరు పుట్టిన పిల్లలు కూడా ఉంటారు. యువర్ డాటర్ కేమ్ అండ్ ఫాట్ విత్ మై సన్. మీ అమ్మాయి వచ్చి, నీ కూతురు వచ్చి నా కొడుకును కొట్టిందని ఆయన వచ్చినప్పుడు చెప్తుంటే ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఈ యొక్క స్టెప్ మదర్ ఏం చేసిందంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకి ఒక కూతురు పుట్టింది. రెండో భార్య ఇంట్లోనే ఉండేది. ఆమెకి ఒక కొడుకున్నాడు. అయితే ఈయన డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆ పిల్లని ఏం చేసేదంటే ఇంటి పనులు చేపిస్తూ ఉండేది. ఆయన వచ్చేసరికి మంచిగా చూసుకుంటున్నట్టుగా ఉండేది. ఒక రోజున ఈయన ఈ పిల్లని కొడుతుంది. ఎందుకు కొడుతున్నావంటే, మా అబ్బాయిని కొట్టాడని. కాబట్టి నేను ఈ అమ్మాయిని కొడుతున్నాను. చాలా బాధపడ్డాడు. యూ డోంట్ హ్యావ్ కామన్ సెన్స్, షీఈస్ ఏ చైల్డ్ అన్నాడు. వచ్చి ఆ చిన్నపిల్ల, నీ కామన్ సెన్స్ లేదా అని చెప్పేసి గట్టిగా అరిచాడు. ఫీల్ అయింది. ఈ పిల్లవాళ్ళని తిప్పి విన్నాను. రెండో రోజున ఆడిస్తానికి పార్క్ తీసుకెళ్తా చెప్పి కారు ఎక్కించింది. తీసుకెళ్ళి ఆ రోడ్డు మీద వదిలేసి వచ్చింది. వాళ్ళ డాడీ ఇంటి దగ్గర వెళ్ళాడు కదా, డ్యూటీకి వెళ్ళాడు కదా. ఇంటికి వచ్చి తన పిల్లడితో ఆడుకుంటాను, మంచిగా షర్ట్ పెట్టుకుంటుంది. అందులోకి ఆయన ఇంటికి వచ్చాడు. ఆపేదాన్ని పార్క్ వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటానని చెప్పిందని మాయ మాట్లాడుతుంది. వై డి యు లీవ్ దట్ చైల్డ్ స్మాల్ నో హౌ షీ విల్ బి దేర్ అని అంటే కోప్పడిపోతూ ఉంటే ఆమె రానంది, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటానంది, నేనేం చేయాలని చెప్పేసి ఈయన సమాధానం చెప్పిన తర్వాత కొద్దిసేపు కిందాన్ని కూర్చున్నాడు. అందులోకి వాళ్ళ ఇంటి పక్క అబ్బాయి, ఆ అమ్మాయి రోడ్డు మీద ఒకటే కూర్చుని ఏడుతుంటే అమ్మాయిని తీసుకుని ఇంటికి వచ్చి గేట్ తీసుకుని లోనకి వచ్చాడు. వై డిడ్ యు కమ్ అంటే, యువర్ డాటర్ ఈజ్ ఆన్ ద రోడ్ అని చెప్పి, మీ అమ్మాయి రోడ్డు మీద ఏడుస్తూ ఇంటికి తీసుకొచ్చింది.
అప్పుడు ఆమె పిలుతాడు, నువ్వు చేసింది ఏంటి, ఈ అమ్మాయిని ఎందుకు వదిలేసి వచ్చావంటే ఆమె రాలేదండి. నువ్వు చాలా ఈ అమ్మాయి విషయం చాలా పొరపాటు చేస్తున్నావు అని చెప్పేసి ఆమె ఇంట్లోకి పంపించారు. దేవుడి స్తోత్రం. అంటే పిల్లల విషయంలో మరి సొంత తల్లి వదిలేస్తుందా? ఇవన్నీ కూడా ఈ రోజుల్లో చేరుకున్నారా? కుటుంబ వ్యవస్థ ఎక్కడ చేరుకుందంటే పతనం అంచులు చేరుకునేది. సమాధానం లేదు, కుటుంబాల్లో శాంతి లేదు, పిల్లలు పెంచే విధానం లేదు, కష్టపడే విధానం లేదు. కానీ దేవుడు ఈ రోజున అకుల ప్రిస్కిలలాగా మిమ్మల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మీరు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. కష్టంలో, దుఃఖంలో, వేదనలో, బాధల్లో మరి ఏ సమస్య వచ్చినా కానీ దేవుడు మీకు ఇచ్చేటువంటి బంధాన్ని మరి మ్యారేజ్లో చేసేటువంటి ప్రమాణాలు, నా ప్రాణంలో ప్రాణం, నా ఎముకల్లో ఎముక, నా రక్తంలో రక్తము, నా యొక్క శరీరంలో శరీరము అని ఏ విధంగా మ్యారేజ్ రోగంలో, సుఖంలో, దుఃఖంలో, వేదనలు అన్నింటిలో నేను తోడుగా ఉంటానని మనం ప్రమాణం చేసాం. ఒకరికొకరు ప్రమాణం చేశాం. కాబట్టి ఆ యొక్క వివాహ యొక్క ప్రమాణాలను జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని కట్టుబడి మనం అందరూ జీవించాలి. ఇది మనందరికీ ఒక రిమైండర్. కాబట్టి ఇంకా ఆ విధంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ దావీదు యొక్క కుటుంబము ఏ విధంగా ఆశీర్వదించబడి ఎన్నటికీ ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉందో ఆ విధంగా మీ కుటుంబము దేవుని సన్నిధిలో ఎన్నటికి ఆశీర్వదించబడి ఉండాలని మనసారా కోరుకుంటూ మిమ్మలను, మీ దాంపత్య జీవితాన్ని, మీ బిడ్డలను, మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిని, ఎరుగుతున్న స్థలాలను దేవుడు దీవించి వాక్యం విన్నమైన అందరినీ కూడా దేవుడు దీవించిన దాకా.